మాజీ మంత్రి పేర్ని నాని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి. అలాగే షర్మిల గారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఎంట్రీకి సంబంధించి కీలక వ్యాఖ్యలే చేశారు. అయితే ఇక్కడ టీడీపీ ఓటు, లేదంటే బీజేపీ ఓటు, జనసేన ఓటు, కాంగ్రెస్ ఓటు అని ఉండవు. అసలు షర్మిల ప్రభావం ఏమాత్రం ఉండదని తేల్చెప్పేశారు. ప్రజలందరూ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీకి. అలాగే వైసీపీ మళ్ళీ అధికారంలో రావడానికి సిద్ధంగా ఉంది. అందుకే సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందుకున్న లబ్ధితో ఆయన ఏ ప్రయోజనాలు అయితే చేకూర్చారో వాటన్నిటితో మళ్ళీ ఆయన గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది తాజాగా ఆయన ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమం మీదే గట్టి నమ్మకం ఉంది. అందుకే వైనాట్ 175 అనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాము, ఖచ్చితంగా ఆ టార్గెట్ని రీచ్ అవుతామంటున్నారు. ఏపీలో మొత్తం ఓట్లలో 50% వాటా ఖచ్చితంగా ఉంది, 50%కి పైగానే తమకుంది. అందుకే ఎటువంటి భయం లేదు, ధీమాగా ఉన్నాం. భయం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పొత్తుల కోసం పరుగులు తీస్తున్నారు, మిగిలిన రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అలాగే ఏపీ రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ ఒకటే, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అనే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన వెనకున్న ధీమా, ఆయన ప్రజలు వెనక ఖచ్చితంగా ఆయన్ని గెలిపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలో మరింత జోష్ని పెంచాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.